Welcome to the world of Varanasi, Sri Durga Arts. From the director of Indian blockbusters Bahubali and Triple R. Varanasi 512 CE, Common Era. 2027 CE అంటే సినిమా రిలీజ్ అయ్యే టైం. ఆస్ట్రాయిడ్ శంభవి అలా భూమి మీద పడింది. రాస్ ఐస్ షెల్ఫ్, చీమల్లాగా మనుషులు కూడా ఉన్నారు అక్కడ. అండర్ వాటరా, అక్కడ కూడా ఒక మనిషి ఉన్నాడు. ఒక షిప్ పెరిగిపోయింది, టైటానిక్ షిప్ అనుకుంటా. ఆఫ్రికా అంబసోలి వైల్డర్నెస్, అక్కడ పారాషూట్ వేసుకుని ఒక దిగుతూ ఉన్నారు. ఒక కోతి దాని నోట్ల నుంచి పెడతారు చూడండి. ఉగ్రపతి కేవ్ మాంచాల్. మన ప్రియాంక చోప్రా కింద నుంచి పడుతూ పై నుంచి పడుతూ ఉంది ఇలా. 7200 BC లంకా నగరం, త్రేతాయుగం, హనుమంతుడు, సీక్వెన్స్. అంటే లైక్ ఆ వానరం సైన్యం మీద అలా రాముడు కూర్చున్నాడు, అలా బాణం వదులుతున్నాడు. క్రేజీ షాట్ ఇది మాత్రం. లైక్ ద రీజన్ వై ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ డైరెక్టర్. అండ్ ఆపోజిట్ అది చూస్తే రావణుడు అయి ఉండొచ్చు, లేకపోతే కుంభకర్ణుడు అయి ఉండొచ్చు. లైక్ ఈ సోషల్ మీడియాలో చూసినప్పుడు కొంతమంది రావణుడు అంటుండే, కొంతమంది కుంభకర్ణుడు అంటుండే. సినిమాలోనే చూడాలి, ఎందుకంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేసి ఉంటామో దానికన్నా ఒక లెవెల్ మించే మన రాజమౌళి ఇస్తారు. సో వారణాసి అంటే గ్లిమ్స్ వారణాసితోనే స్టార్ట్ అయ్యి వారణాసితోనే ఎండ్ అవుద్ది. బాబు మహేష్ బాబు ఆల్మోస్ట్ 2 years అయింది. లైక్ బాబు సినిమా నుంచి అప్డేట్ కానీ, ఒక సినిమా గురించి ఒక టీజర్ గ్లిమ్స్ రావడం. అలా నంది మీద లుక్ సో ఫిరోషియస్. వారణాసి ఎస్ఎస్ రాజమౌళి. ఓకే, ఇది భూమి నుంచి ఒక ఆస్ట్రాయిడ్ పడుతుంది. గ్లోబ్ ట్రాటర్, టైం ట్రాటర్ ఉన్నాడయ్యా మహేష్ బాబు. ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. అసలు మహేష్ బాబుకి 50 years అంటే ఎవరైనా నమ్ముతారా? ఇట్ డజంట్ ఈవెన్ లుక్ లైక్ 50 years. ఒక 25 to 30 years ఏజ్ గ్యాప్లో ఉన్నట్టున్నాడు మన మహేష్ బాబు. అండ్ ఈ లుక్ సో ఫిరోషియస్ ఇన్ దిస్. ఆ లాస్ట్లో వచ్చే బిట్ లైక్ అలా నంది మీద ఆ రుద్ర అనే క్యారెక్టర్ రావడం చాలా ఫిరోషియస్గా కనబడుతుంది. అండ్ మన రాజమౌళి గారు మహేష్ బాబుని చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో మనం ఈ టీజర్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే లైక్ ఫస్ట్ ఫ్రేమ్లో వారణాసి 512 CE అని చూపిస్తారు. అది కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక యాగం జరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్లో కూడా సేమ్ యాగంని క్లోజ్అప్ షాట్స్తో చూపిస్తారు. సో స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ ఒక స్ట్రాంగ్ ఏన్షియన్ ఇండియన్ వైబ్ ఈ సినిమాలో ఉండబోతుంది అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చే ఫ్రేమ్లో ఆస్ట్రాయిడ్ శంభవి 2027 CE అని కనిపిస్తుంది. 2027 అంటే సినిమా రిలీజ్ అయ్యే టైంకి లైక్ అక్కడ మొన్న రిలీజ్ అయిన మహేష్ బాబు పోస్టర్లో అక్కడ 2027 రిలీజ్ అని ఉండే. లైక్ CE వచ్చేసి కామన్ ఎరా. అంటే 2027లో ఒక ఆస్ట్రాయిడ్ భూమి మీద పడుతుంది. సో మన ఇండియన్ మైథాలజీ ప్రకారం
ప్రకారం లైక్ శాంభవి అంటే పార్వతీదేవికి ఉన్న ఇంకొక పేరు. సో విచ్ ఈస్ సమ్వేర్ కనెక్టింగ్ టు లార్డ్ శివ. అండ్ అది అంటార్టికాలో ఉన్న రోజ్ ఐస్ షెల్ఫ్ అనే ప్లేస్ దగ్గర ఆ ఆస్ట్రాయిడ్ పడుతుంది. సో అక్కడ మనం చూస్తే కొంతమంది ఐస్ బర్డ్స్ మీద క్లైమ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది కిందకు పడుతున్నారు. సో అక్కడ డేంజర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ అండర్ వాటర్ దగ్గర చూపిస్తారు. సో అక్కడ ఒక షిప్ విరిగిపోతుంది అండ్ కొంతమంది అక్కడ కూడా ఉంటారు. లైక్ దిస్ షోస్ సమ్ బిగ్ డిజాస్టర్ హ్యాస్ బిన్ హ్యాపెండ్ లింక్ టు దట్ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్. సో ఆ ఆస్ట్రాయిడ్ వల్ల లైక్ ఆ షిప్ ఇరిగిపోయిందా, లేకపోతే ఆ షిప్ ఇరిగిపోయినాక లైక్ అక్కడ కింద కొంతమంది కూడా పడి ఉంటారు. సో ఆ ఆస్ట్రాయిడ్ పడిన తర్వాత అక్కడ పడిపోయిన మందికి లైక్ బతుకుతారా, లైక్ ఏందో ఇలా థింక్ చేసుకుంటూ వెళ్తే లైక్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికో లింక్ అవుతుంది. సో మనం ఎంత లింక్ చేసినా లైక్ అది సినిమాల్లో నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. తర్వాత ఆఫ్రికాలో అంబసోలి వైల్డర్నెస్ ఫ్రేమ్ వస్తుంది. సో అక్కడ ఒక పర్సన్ పారాషూట్ వేసుకొని గ్రౌండ్ మీద ల్యాండ్ అవుతున్నారు. సో ఇది మన మహేష్ బాబే అయ్యిండొచ్చు, లైక్ యాజ్ ఈజ్ అ గ్లోబ్ ట్రాటర్. సో అది మహేష్ బాబే అయ్యిండొచ్చు అని నేను అనుకుంటున్నా. అదే ప్లేస్లో ఒక షాట్లో ఒక మంకీని రోప్ ద్వారా సేవ్ చేస్తున్నట్టు చూపిస్తారు. లైక్ అట్ సైడ్ నుంచి ఒక చెట్టు ఉంటుంది, అక్కడ మహేష్ బాబు గారు లైక్ ఒక మనిషి ఉంటారు. సో అది మహేష్ బాబు గారు అని అనుకుంటున్నాము. సో మంకీని ఎక్టోపస్ దగ్గర నుంచి రెస్క్యూ చేస్తున్నట్టు చూపిస్తారు. తర్వాత ఆ ఎక్టోపస్ నోటి నుంచి ఇంకో ఫ్రేమ్ వస్తుంది. నాకు అది అనిపించింది. లైక్ ఆ నోటి నుంచి ఇంకో ఫ్రేమ్ వస్తుంది చూడండి. ఆ నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసి ఉగ్రపతి కేవ్ అని ఒకటి చూపిస్తారు. ఆ ఫ్రేమ్ కూడా లైక్ సూపర్గా ఉండే. నాకు మొత్తం టీజర్లో లైక్ ఒక రామాయణం షాట్ వస్తుంది. ఆ షాట్ తర్వాత నాకు ఈ ఫ్రేమ్ ఒకలా చూడగానే జివ్వుమనింది. సో ఉగ్రపతి కేవ్ వాంచాలని చూపిస్తారు. సో అక్కడ చిన్మస్టి దేవి స్టాచ్యూ ఒకటి ఉంటుంది. లైక్ చిన్మస్తి దేవి ఎవరో నాకు ఐడియా ఉండలేదు. సో కొంచెం గూగుల్ చేసినప్పుడు అక్కడ కనిపించింది. లైక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ గాడెసెస్. తన తలని తనే కట్ చేసుకుంది. సో చిన్మస్తి దేవి కథలో లైక్ ఆమెతో పాటు ఇద్దరు దేవతలు ఉంటారంట, లైక్ జయ మరియు విజయ. సో ఒక టైంలో వాళ్ళిద్దరికి చాలా ఆకలేసినప్పుడు సో వాళ్ళ ఆకలి తీర్చడానికి తన తల తనే కట్ చేసుకుంది. సో తన తల కట్ చేసుకున్నప్పుడు తన నెక్ నుంచి 3 స్ట్రీమ్స్ ఆఫ్ బ్లడ్ వచ్చాయి. సో 2 ఆమె ఫ్రెండ్స్ కోసం, ఇంకొకటి తనే డ్రింక్ చేసింది. సో విచ్ సింబలైజెస్ సాక్రిఫైస్, పవర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని గూగుల్లో చూపించారు. ఆ ఫ్రేమ్ కొంచెం అబ్జర్వ్ చేస్తే లైక్ ప్రియాంక చోప్రా పడుతున్నట్టు చూపిస్తారు. లైక్ అదే ప్రియాంక చోప్రా అది ఎలా అనుకుంటున్నా అంటే మొన్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. లైక్ తను శారీలో కనబడుతుంది. సో అక్కడ పడుతున్న అమ్మాయి కూడా శారీలోనే కనబడుతుంటుంది. అండ్ కొంతమంది మనుషులు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటారు. అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద పార్ట్లో మన మహేష్ బాబు లాగా ఒకరు కనిపిస్తున్నారు. ఎందుకంటే తన చేతికి వేసిన ఒక దారం, లైక్ ఆ లాస్ట్ షాట్లో మహేష్ బాబు వచ్చి చూస్తే అక్కడ కూడా ఒక దారం కనిపిస్తుంది. అండ్ ఆ షాట్లో కూడా దారం వేసుకుంటాడు. అండ్ ఆ కట్అవుట్ అన్ని చూస్తే లైక్ మహేష్ బాబు గారే అని ఫిక్స్ అయిపోవచ్చు. మోస్ట్లీ ట్రైయింగ్ టు సేవ్ హర్. సో దిస్ కేవ్ మైట్ బీ అ టర్నింగ్ స్టోరీ ఈ సినిమాలో అయిండొచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ షాట్ నా ఫేవరెట్ షాట్, 7200 BCE లంకా నగరం. అసలు విజువల్స్ మాత్రం క్రేజీ ఉంటుంది. హనుమంతుడితో ఒక ఇన్సేన్ షాట్ చూపిస్తారు, సూపర్. అసలు ఆ టైల్ మీద ఒక చారియట్ లాగా ఫార్మేషన్ ఉంటుంది. అండ్ మహేష్ బాబు ఆ చారియట్ మీద వెళ్తున్నట్టు చూపిస్తారు. అండ్ వెనకాల కుంభ, లైక్ ఎందుకంటే తనకు చేతులు కాలు పనిచేయవు కాబట్టి ఆ చారియట్ ద్వారా మహేష్ బాబు కుంభాన్ని తీసుకువెళ్తున్నట్టు చూపిస్తారు. దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్ అని చెప్పొచ్చు. నాకు చాలా క్రేజీగా అనిపించింది. అంటే హనుమంతుడిని చూపించి లైక్ హనుమంతుడి టైల్ మీద వాళ్ళిద్దరు అలా వెళ్ళడం వాజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ జస్ట్ వావ్. అండ్ నెక్స్ట్ వచ్చే షాట్ రఘునందన రఘునందన, లైక్ ఆ షాట్ చూడగానే లైక్ ఆ బీజిఎం అలా ప్లే అవుతూ ఉండే మైండ్లో. అసలు వానర సైన్యం మీద మన రాముడు నిల్చోవడం ఏంటి, అలా నిల్చొని ఇలా బాణం వదలం ఏంటి, ఆ షాట్ మాత్రం క్రేజీ. అసలు లైక్ రాజమౌళి గారి ఇమాజినేషన్స్కి జస్ట్ హ్యాట్స్ ఆఫ్. లైక్ బ్యాక్ సైడ్లో రావణుడి ఆర్మీ, అండ్ అది కొంతమంది రావణుడు అంటున్నారు, కొంతమంది కుంభకర్ణుడు అంటున్నాడు. సో ఈవెన్ ఐ ఫీల్ కుంభకర్ణ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హీరో క్యారెక్టర్ కూడా రుద్ర అండ్ విలన్ క్యారెక్టర్ నేమ్ కుంభ. సో లైక్ పాస్ట్లో జరిగినది ఒక మెటాఫర్లా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కూడా ఉండొచ్చు, లేకపోతే టైం ట్రావెలర్ కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే మళ్ళీ పుట్టిండొచ్చు. చెప్తాను కదా, థింక్ చేసుకుంటూ వెళ్తే బోల్డ్ ఐడియాస్ వస్తుంది మైండ్లోకి. బట్ ఏదై ఉంటుందో మనకు ఐడియా ఉండదు. సో అలా కనిపిస్తున్నారు, కుంభకర్ణ లాగా అనిపిస్తున్నారు. బట్ దట్ షాట్ వాజ్ రియలీ క్రేజీ. లాస్ట్లో మణికర్ణిక ఘాట్ ఫ్రేమ్ చూపిస్తుంది. సో దిస్ బ్రింగ్ బ్యాక్ ద స్టోరీ టు వారణాసి, కనెక్టింగ్ అవర్ హిస్టరీ విత్ ప్రజెంట్ టైం. సో
స్టార్టింగ్ ఫ్రేమ్ వారణాసిలోనే స్టార్ట్ అవుద్ది, ఎండ్ కూడా వారణాసిలోనే ఎండ్ అవుద్ది. సో లాస్ట్‌లో మన మహేష్ బాబు గారు కనిపిస్తున్నారు. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ సీయింగ్ మహేష్ బాబు గారు. అంటే ఒక సినిమా నుంచి టీజర్, ట్రైలర్, పోస్టర్ చాలా కాలమైంది. లాస్ట్ 'గుంటూరు కారమే'. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ అవర్ మహేష్ బాబు ఈస్ బ్యాక్ విత్ 'వారణాసి' అండ్ చాలా అంటే చాలా క్రేజీగా కనిపిస్తున్నారు మహేష్ బాబు. హి లుక్స్ సో ఫిరోషియస్ ఇన్ దిస్ టీజర్. సో మొన్న జరిగిన హాట్‌స్టార్ ఈవెంట్‌లో లైక్ మన జక్కన్న చెప్పారు లైక్ రాముడి క్యారెక్టర్ అన్నారు. బట్ మహేష్ బాబు క్యారెక్టర్ నేమ్ రుద్ర విచ్ లింక్స్ టు లార్డ్ శివ. సో ఎలా కనెక్ట్ అవుతుందో అసలు అర్థం అవ్వట్లేదు. సో గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు రాముడికి మరియు శివుడికి ఏదైనా లింక్ ఉందా అన్నప్పుడు సో రామాయణంలో యుద్ధం జరిగిన తర్వాత రాముడు శివలింగాన్ని రామేశ్వరంలో స్థాపిస్తాడు అన్నట్టు చూపించారు. సో ఎలా కనెక్ట్ అవుతుందో ఐడియా లేదు. సో మన రాజమౌళి గారు లైక్ మొన్న చెప్పారు లైక్ రామాయణం నుంచి ఒక పవర్‌ఫుల్ సీక్వెన్స్ అయితే లైక్ ఈ సినిమాలో తీసుకుంటున్నారు అని. సో లైక్ ఒక వార్ సీక్వెన్స్ అయితే చూపించారు ఈ ట్రైలర్ షాట్‌లో. సో ఆ వార్ సీక్వెన్స్‌ని ఒక మెటాఫర్ లాగా ఇప్పుడు జరిగే సిట్యుయేషన్‌లో లైక్ తీసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నా. సో చూడాలి లైక్ ఎలా ఉండబోతుందో, మన జక్కన్న అసలు ఏం థింక్ చేశారో, లైక్ మనం ఎంత థింక్ చేసినా అంతకు మించే మన జక్కన్న థింక్ చేసుంటారు. లైక్ ఓవరాల్‌గా టీజర్‌లో చూపించిన ఫ్రేమ్స్ అన్నీ చూస్తే రాజమౌళి సార్ ఈసారి గట్టిగానే చాలా అంటే చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఒక మైథలాజికల్, ఒక అడ్వెంచర్, టైమ్ ట్రావెల్ అన్నీ మిక్స్ చేసి ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాని తీయబోతున్నారు. అండ్ మహేష్ బాబు రుద్ర అనే క్యారెక్టర్‌లో చాలా అంటే చాలా ఫెరోషియస్‌గా కనపడుతున్నారు. నాకు పిచ్చ హ్యాపీ లైక్ అలా మహేష్ బాబు లాంగ్ హెయిర్స్‌తో, ఆ గడ్డంతో, ఆ త్రిశూలం పట్టుకొని అలా నంది మీద వస్తూ ఉంటే క్రేజీగా ఉండే. సో మూవీస్‌కే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. 2027 వచ్చేసరికి ఆ టికెట్ హైక్స్‌తో అసలు నాకు ఆ టీజర్ చూడగానే టికెట్ హైక్స్ ఎంత పడతారో అనుకున్నా. సో లెట్స్ వెయిట్ అంటిల్ 2027. సో జై బాబు.